Hi friends, welcome back to my YouTube channel. ఈ రోజు టాపిక్ ఏమంటంటే 70 వచ్చిన శృంగార సామర్థ్యం తగ్గకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటు వయస్సులో పెళ్లి చేసుకుంటున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఇప్పుడే అప్రమత్తం కాకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాంటి ఫలితం ఉండదు. వయస్సు పెరిగే కొద్దీ పురుషుల్లో క్రమేణా శారీరక శక్తి క్షీణిస్తుంది. అంతేకాదు సెక్స్ సామర్థ్యం కూడా క్రమేణా తగ్గిపోతుంది. కొంతమంది పురుషుల్లో సంతాన సమస్యలు కూడా పెరుగుతాయి. అయితే ఏ వయస్సు వరకు సెక్స్ సామర్థ్యం ఉంటుందనే లైంగిక సామర్థ్యం తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. డిప్రెషన్, ఒత్తిడి, మద్యపానం, డ్రగ్స్, అనారోగ్యాలు కూడా ఇందుకు కారణం కావచ్చు. ఎండోక్రైన్ అనే డిజార్డర్ వల్ల కూడా పురుషుల్లో సెక్స్ హార్మోన్లు తగ్గిపోతాయి. లైంగిక సామర్థ్యం తగ్గకూడదంటే మీరు పండ్లను ఎక్కువగా తీసుకోండి. అరటిపండ్లు, అవకాడోలు లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. ఇవి జననేంద్రియాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. ఫలితంగా మీరు ఆరోగ్యకరమైన లైంగిక జీవితాన్ని పొందుతారు. చాక్లెట్ లైంగిక కోరికలు కలిగిస్తాయంటే మీకు ఆశ్చర్యంగానే ఉండవచ్చు, కానీ ఇది నిజం. చాక్లెట్ లైంగిక శక్తిని మెరుగుపరుస్తుంది. చాక్లెట్ మీ శరీరంలోకి ఫినథైలమైన్, సెరోటోనిన్ ట్రస్టెడ్ సోర్స్ అనే రసాయనాల విడుదల చేయడానికి సహకరిస్తుంది. మీకు సెక్స్ చేయాలనే మూడ్ కలిగిస్తుంది. అవునండి, వెల్లుల్లి, తులసి కూడా లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. తులసి ఆకుల వాసన ఇంద్రియాలను ఉత్తేజపరుస్తుంది. వెల్లుల్లిలో ఉండే అలిసిన్ రక్త ప్రసరణను పెంచుతుంది. జింగో బిలోబా అనే చైనీస్ మూలికం కూడా లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుందట. మరి అది ఇండియాలో దొరుకుతుందో లేదో డౌట్. పశ్చిమ ఆఫ్రికాలోని యోహెంబైన్ అనే చెట్టు బెరడులో ఉండే ఆల్కలాయిడ్ వయగ్రాలా పనిచేస్తుందట. అది అంగస్తంభనను కూడా మెరుగుపరుస్తుందట. కాబట్టి మీరు 30 ఏళ్ల వయస్సు నుంచే మంచి ఆహారం, వ్యాయామాల ద్వారా లైంగిక సామర్థ్యంపై దృష్టి పెట్టండి. 70 ఏళ్ల వరకు మీకు తిరుగు ఉండదు.